హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఈరోజైతే నేను డీమార్ట్కి వెళ్ళానండి. అక్కడైతే కొద్దిగా షాపింగ్ చేశాను. ఏమేమి తెచ్చానో మీరు చూసేయండి. అక్కడైతే ఇవన్నీ తీసుకొచ్చానమాట. నాకైతే ఇది అవసరం ఉండింది చాలా. ఇదైతే 3 పీస్ సెట్ 200 రూపీస్కి 3 అనమాట, స్టీల్వి. ఒకటైతే స్మాల్ టీ ఫిల్టర్, ఇంకొకటి కొంచెం పెద్దది, ఇంకొకటి ఆయిల్లో మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు తీసేలాగా. తర్వాత అయితే ఈ స్క్రబ్బర్ తీసుకున్నాను. స్టీల్ ప్లస్ గ్రీన్ కలర్ది యూస్ చేస్తాము కదా స్క్రబ్బింగ్కి, అలాంటిది కలిపిని 2 పీసెస్ 35 రూపీస్. కానీ యూస్ అంత పెద్దగా లేదండి అదైతే. ఇక్కడ కడల్స్ మా వాడికి డైపర్స్ తీసుకున్నాను అనమాట. డీమార్ట్లో ఇవి 1+1 ఆఫర్ ఉన్నాయి చూడండి. ఇవి కొంచెం తక్కువ రేటు పడతాయి అన్నమాట. 340 రూపీస్కి 1+1 ఆఫరు. సో 20 ప్యాంటీస్ ఉంటాయి. ఎక్సెల్ సైజు 12 to 17 కేజెస్. ఇప్పుడు డైపర్స్ ఎంత కాస్ట్లీ అయిపోయాయండి పిల్లలవి, చూస్తున్నారు కదా. ప్యాంపర్స్ కానీ హగ్గీస్ కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయండి. ఇక్కడ పిల్లల కోసమని టాటా సోల్ఫుల్ రాగి బైట్స్ తీసుకున్నాను. నో మైదా అనమాట ఇవి. ఇది కూడా 1+1 ఆఫర్ ఉండింది డీమార్ట్లో. రాగి బైట్స్ ఇవి, కాకపోతే కాస్ట్లీ అండి. ఎక్కువ ఏమి ఉండవు ప్యాకెట్లో, కొన్నే ఉన్నాయి. నేనైతే టీ తాగుతానమాట, అందుకని అప్పుడప్పుడు రెడ్ లేబుల్, 3 రోజెస్, వాబక్రీ ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను. ఒకసారి ఒకటి తీసుకుంటే నెక్స్ట్ ఇంకోటి తీసుకొని వస్తానమాట. రెగ్యులర్గా ఒకటే వాడను. సో ఇవన్నీ ఐటమ్స్ తీసుకొని ఇంటికి వచ్చానమాట. నాకైతే టాటా సంపన్ పోహా అంటే చాలా ఇష్టం. చాలా బాగా వస్తాయి అటుకులు. తెలిసిందే కదండి, డీమార్ట్లో బుక్స్ మీద కూడా ఆఫర్స్ ఉంటాయి. సో ఇంకా మా అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాకేమన్నా స్వీట్ చేసి పెట్టు అని అడిగితే సరేలే అని చెప్పేసి ఇక్కడ సేమియా పాయసం చేస్తున్నానమాట. ఒక బాణలీలో 1 కప్పు పాలు, 1.5 కప్పు నీళ్లు వేసేసి బాగా ఉడికిచ్చేసిన తర్వాత అందులోకి 1 కప్పు ఆల్రెడీ వేయించిన సేమియా ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చానమాట డీమార్ట్ నుంచి. అదే వేసాను, అది ఆల్రెడీ ఇంట్లో ఉండింది. సో 1 కప్పు వేసేసి బాగా ఉడికించుకున్నాను. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఎప్పుడు నేను ఫ్రైడ్ది తీసుకురాలేదు సేమియా. అందులోకి బాగా ఉడికిన తర్వాత 3/4 కప్పు షుగర్ వేసాను. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసాను. సో స్వీట్ రెడీ. సో పిల్లలకైతే స్వీట్ రెడీ చేసేసాను. నా కోసం అయితే టీ చేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా చేసుకుంటానండి, నాకు ఒక్కదానికే కాబట్టి. సో ఇక్కడ టీ రెడీ అయిపోయింది. చూడండి నా గ్లాస్లో ఎంత టీ ఉందో, 1/2 కప్పు టీ ఉంది. అందులోకి నేను బెల్లం వేసుకుంటానమాట. షుగర్ అయితే వాడను. బెల్లం వేసేసి తగినంత బాగా తిరగొట్టుకొని తాగేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో ఈ టీ. టీ మానుకోవడానికి ఇదొకటండి. ఎక్కువ తాగకోకుండా కొంచెం తయారు చేసుకోవడము, తాగడము. ఇది టిప్పు కొంచెం మన క్వాంటిటీ తగ్గించినట్లు కూడా ఉంటుంది. ఆ గ్లాస్లో 1/2 ఉన్నా కానీ నేను మొత్తం తాగనండి, కొద్దిగా మిగిలిచ్చేస్తాను. ఏంటంటే ఆ టైంకి కొంచెం టీ తాగాలని అనిపిస్తుంది, అది సాటిస్ఫైస్ చేయడం అనమాట, అంతే. సో టీవీ చూస్తూ టీ తాగేసి మళ్ళీ మిగతా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఉంటాయి కదండి ఈవినింగ్ మళ్ళీ నైట్ ఫుడ్ ప్రిపరేషన్స్, పిల్లలు చదివించుకోవడం, ఆడిపించుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత ఇదిగోండి కేఆర్ మార్కెట్లో మా పిల్లలకి షాపింగ్ చేశానని చెప్పాను కదా బట్టలు, అవన్నీ మీకు ఈరోజు చూపిస్తున్నాను చూడండి. ఇది గ్రే కలర్లో ప్యాంట్ షర్ట్ అండి విత్ కోట్ అనమాట. లోపలైతే హాఫ్ స్లీవ్సే వస్తాయి, దాని మీద కోట్. ఇదైతే 1100 పడింది. దీనికి బాటమ్ ఇది ఇలా ప్యాంట్ ఇచ్చారు విత్ పాకెట్స్. చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో నెక్స్ట్ ఇదైతే బ్రౌన్ కలర్ది.
దీనికి కూడా కోట్ వచ్చింది, లోపలైతే టీ షర్ట్ వైట్ కలర్ది, దీని మీద ఇలా కోట్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ. ఇది కూడా 1100 అయ్యింది. దీనికి బాటమ్ వచ్చేసి బ్రౌన్ కలరే ఇచ్చారు విత్ బెల్ట్ విత్ పాకెట్స్ అన్నమాట. చెప్పాను కదండి, కేఆర్ మార్కెట్లో వాళ్ళు చెప్పిన ప్రైజెస్ కంటే మనము హాఫ్ ప్రైజ్ బేరం స్టార్ట్ చేయాలని, బార్గెనింగ్. సో మనం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం తగ్గుతారు. ఒక పర్ఫెక్ట్ రేట్ కంటూ వచ్చేసింది మనము కొనడానికి. ఇంకోటైతే ఇది కుర్తా పైజామా తీసుకున్నాను. ఇది మెరూన్ కలరు. ఇదైతే 650 పడింది. పైనంతా తణుకులు వచ్చినాయి, కింద అయితే వైట్ బాటమ్ అన్నమాట. నా ప్రీవియస్ వీడియోలో చూశారు కదండి, ఈ షాప్లో నేను షాప్ కూడా వీడియో తీసి పెట్టాను. ఆ షాప్లో తీసుకున్నాను ఈ లాస్ట్ 2 డ్రెస్సెస్. క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ అయితే ఇంకో ట్రెడిషనల్ వేర్ తీసుకున్నాను, కుర్తా పైజామా. ఇదైతే కోట్ కోరల్ కలర్లో ఉంది, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ కోరల్ కలర్. ఇలా కోట్ వస్తుంది. సో బాటమ్ అయితే ప్యాంటు వచ్చింది అండ్ ధోతి కూడా వచ్చింది. సో ఈ 4 డ్రెస్సెస్లో మీకు ఏదైతే నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా కోరల్ కలర్లోనే ప్యాంటు, కోరల్ కలర్లోనే ధోతి కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. నెక్స్ట్ అయితే మా పాపకు తీసుకున్న డ్రెస్సులు చూపిస్తున్నాను. ఇది ఎల్లో కలర్లో టాప్ అన్నమాట. ఫస్ట్ విత్ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు. స్లీవ్లెస్సే, కాకపోతే స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవడానికి ఇన్నర్గా స్లీవ్స్ స్టిచ్ చేసి ఉన్నారు. కింద అయితే ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. పైనంతా తణుకులు డిజైన్ చాలా బాగుంది. ఇదైతే ఇది 1800 అండి. అండ్ దానికి చున్నీ కూడా ఇచ్చారు, నెక్ చుట్టూ వేసుకునేలాగా. ఇది ప్యాంట్ అండి, విత్ లైనింగ్ ఉంది. ఎలాస్టిక్తో ఉంది. సైడ్ జిప్ కూడా ఇచ్చారు, హుక్ కూడా ఉంది. ఇదిగోండి నెక్కి ఇలా వేసుకోవాలన్నమాట దాన్ని. చాలా బాగుంది ఇదైతే. నెక్స్ట్ అయితే వెస్ట్రన్ వేర్ లాగా షర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇలా బో వస్తుంది. బాటమ్ అయితే జీన్స్ ప్యాంట్. డిజైనర్గా అనిపించింది ఇదైతే ప్యాంట్. కింద ఇలాగా ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇది 1100 అనుకుంటా అండి. ఇవండి కేఆర్ మార్కెట్ షాపింగ్. ఇదండి కేఆర్ మార్కెట్లో మా పిల్లల బర్త్డే కోసం చేసిన షాపింగ్. మీకైతే ఏ డ్రెస్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.